నేటి ఆత్మీయ మన్నా. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. లోకానుసారముగా జీవించడి ఈ మార్తమ్మ అమ్మ ఎంతటి ఘనమైన విశ్వాసము కలిగి ఉన్నారో గుర్తించుటను బట్టి ఈమె ఈ ఘనతకు అర్హురాలని నేను భావించుచున్నాను. ఈ దినము ఈవిడ్ని కలుయుటకు నాకు ప్రభువిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను. మార్తమ్మ అమ్మ లాంటి గొప్ప విశ్వాసము కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. మరి మా అమ్మతో నేను గడిపిన క్షణాలను గూర్చి ఆమెకు నేను ఈ విధముగా కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను. మిమ్మల్ని యూట్యూబ్లో చూసి మీ గురించి తెలుసుకున్న దాన్ని బట్టి అప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడు కలవాలా అనుకున్నా. విజయవాడ నుంచి రాలేనని ప్రభువుకి తెలుసు కాబట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నేను గోకవరానికి తహసీల్దార్గా వచ్చా, ట్రాన్స్ఫర్ మీద కొత్తగా నెల అయ్యింది. సరే ఎప్పుడు మీ దగ్గరికి రావాలి అని ప్రయత్నం చేస్తుంటే ఈ రోజుకి ప్రభు ద్వారాలు తెరిచారు. మిమ్మల్ని చూడగలిగాను. కొలీగ్స్, స్టాఫ్స్ పిల్లల్లాగా ఉంటారు. నేను పెద్దదాన్ని కదా, వాళ్ళంతా చిన్నోళ్ళు కదా, పిల్లల్లాగా ఉంటారు. మేడం మీరు వెళ్ళి చూసిరండి, మా అమ్మని మీరు ఆశపడుతున్నారు కదా అని చెప్పారు. ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళి చూసిరండి అంటూ ప్రోత్సహించారు. విధంగా మిమ్మల్ని చూడడానికి దేవుడు నాకు ఈ రకంగా సహాయం చేశారమ్మా. ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు నాకు దయచేశారు. మీలాంటి గొప్ప విశ్వాసం కలుసుకోగలిగాను. చాలా సంతోషంగా ఉన్నాను. ప్రార్థన చేస్తారా? మేడం గారు, తహసీల్దార్ గారు వింటారు. అంత గురించి నేను నేర్చుకున్న నా చదువు తప్పదాను ఆరాధ్యమూర్తి గారు అని. అందుకే ప్రభు కూడా చెప్పారు, చెవిగల వారు వినుగాక. వినుట వలన విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. కాబట్టి మీరు దేవుడు ఇచ్చింది తీసుకున్నారు. మేమేం చేస్తాము, దేవుడిని ఏం కావాలో మొరపెట్టేసి ఇన్ని కోరికలు కోరతాం. కానీ ఆయన ఇచ్చేది మనం అడిగే వాటికంటే శ్రేష్టమైంది అని ఆ ఇచ్చింది తీసుకుని తృప్తి పడాలని, ఆ తృప్తి కలిగిన జీవితం జీవించట్లా. అందుకని మీరు తృప్తి కలిగిన జీవితం జీవిస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని బలపరిచి వాడుకుంటున్నారు. ఇలాంటి జీవితం మేము కూడా కలిగి ఉండాలనేది ఆశ. మీరు నిజమైన ఐశ్వర్యవంతులు. అనేక మంది దైవ సేవకులు వస్తున్నారు, అనేక మంది మాలాంటి వాళ్ళు అవిశ్వాసం వస్తున్నాం, దేవుని కోసం తెలుసుకుంటున్నాం. నిజమైన ఐశ్వర్యవంతులు మీరు, మేము కాదు. దేవుని దగ్గరికి ఎంత నీకైతే సంపాదించుకోవాలో అంత సంపాదించు పెట్టుకున్నారు. ఈరోజు దేవుడు పిలిచినా మీరు దేవుడు కుటుంబాన్ని కూర్చొని ఉంటారు. అంతటి ఐశ్వర్యాన్ని పొందారు. ఒకసారి మళ్ళీ బాబుని అడుగుదాం, మీకు ఎలా తెలుసు ఏంటని ఒకసారి చెప్పండి. అసలు మా అమ్మ తెలియదు కదా ఫస్ట్ మీకు కూడా? నాకు కూడా మా అమ్మ తెలియదండి. అయితే మా తాతయ్య ఒకరు చనిపోయినప్పుడు వాళ్ళ మిసెస్ని చూడడానికి అనేసి మా అమ్మగారు వచ్చారు. వచ్చినప్పుడు నేను కూడా ఇంటి దగ్గర లేను, వేరే చోట ఉంటే డాడీ ఫోన్ చేసి అర్జెంటుగా రా, ఒక ఆవిడ వచ్చారు పరిచయం చేస్తాను అని చెప్పారు. నాకు కూడా ఈ మ్యూజిక్ ఫీల్డ్లో గట్టా ఉన్నాను కాబట్టి పాటలు కూడా ఇష్టం కాబట్టి వెళ్ళిన తర్వాత ఇలాగ మామగారు నా చిన్నప్పటి నుంచి పాడుతున్నారు, మా డాడీ చిన్నప్పటి నుంచి కూడా పాడుతున్నారు అంటే అవి చెప్తే, సరే డాడీ ఒక పాట పాడమనండి అంటే ముందు ఆడియో రికార్డింగ్ చేశానండి. అయితే ఇలా కాదు వీడియో రికార్డింగ్ చేద్దామనేసి ఒక చరణం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేశాను. వీడియో ఆన్ చేసిన తర్వాత పాట పాడేశారు, ప్రార్థన చేసి వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాల తర్వాత నేను కూడా ప్రేరేపించబడి ఫేస్బుక్లో పెట్టేశాను. చాలామందికి ఆదర్శవంతం కదా, ఇంతమంది ఉన్నారు కానీ చాలామంది తమ తలాంతులు వాడట్లేదు. ఇన్ని ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా మా డాడీ చిన్నప్పటి నుంచి అంటే ఇప్పటికీ కూడా బలంగా వాడబడుతున్నారంటే ఎంత అద్భుతమైన సాక్ష్యం ఉంటుంది అనేసి ఆదర్శవంతంగా ఉండాలని పెట్టినండి. దేవుడు దాన్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసి విజయవాడ నెహ్రూ గారిని వాడుకొని గొప్ప సాక్ష్యాన్ని అందరికీ బయటపడేలా చేశారు. నెహ్రూ గారు ఫోన్ చేశారు, ఇలా అడ్రస్ ఎక్కడనంటే రాజమండ్రికి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుందండి అని చెప్పి ఇక్కడ ఉన్నవారు తెలుసుకొని వచ్చారు, ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు మామ అందరికీ ఒక మాదిరికరమైన విశ్వాసంలో అందరికీ ఉన్నత స్థానంలో కనబడుతూ అందరికీ ఒక ఆదర్శవంతమైన స్త్రీగా ఉన్నారు. మనం కూడా ఆవిడ విశ్వాసాన్ని బట్టి ఇంకా ముందుకు కొనసాగాలని, పరలోక రాజ్యం వరకు నమ్మకంగా కొనసాగాలని దేవుడిని వేడుకుంటున్నాం. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటారో తెలియదు. ఒక సాధనంగా ముందు మిమ్మల్ని వాడుకున్నారు. అది కదా దేవుని గొప్పతనం. అలా ఒక యవ్వనస్తుడైన చిన్న కుర్రాడు దేవుని పనిలో వాడబడి
మరి ఇలా గుర్తింపు పొందడం అనేది కూడా చాలా సంతోషం అమ్మ. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం ముందు ముఖ్యంగా నాకు ఎంతో దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఇది. మా అమ్మ లాంటి జీవితాన్ని, అంతటి విశ్వాసాన్ని నాకును దయచేయుము ప్రభువా. మరి నాలాంటి వారు ఎందరైతే ఆశపడుతున్నారో మాకందరికీ కూడా ఇట్టి విశ్వాసము కలిగి జీవించడి ధన్యతను అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.